హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు కూర్గ్లో ఉన్న దుబారి ఎలిఫెంట్ క్యాప్. ఇది ఎంట్రన్సు. మామూలుగా వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ వచ్చి అవైలబుల్ ఉంటాయి మామూలుగానే. 1000 రూపీసు, 1000 అంటే 100 రూపీసు బోటింగ్ ప్లస్ ఎంట్రీ రెండు కలిపి. మామూలుగా అయితే చీప్ అండ్ బెస్టే ఇది. ఎందుకంటే బోటింగ్లో ఇటు అవతల దుబారి ఎలిఫెంట్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మధ్యలో తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, దీని నుండి ఆ ముందర కనిపిస్తుంది కదా, అక్కడికి తీసుకొని వెళ్తారు. 5 to 10 minutes పడుతుంది. 5 to 10 minutes అయినా కానీ బోటింగ్ మనకు అట్లా బోట్లో వెళ్ళినట్టు ఉంటుంది. ప్లస్ ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా ఊటీ ఇక్కడ అన్ని దాంట్లో బోట్ హౌస్లో తీసుకొని వెళ్తారు. 300, 500 అలా ఉంటుంది. ఈడ అలా కాదు, చీప్ అండ్ బెస్ట్లోనే దొరికిపోతుంది. ప్లస్ తీసుకొని ఏంటంటే ఇది ఇక్కడ తీసుకొని వెళ్ళేది వీళ్ళే, తీసుకొని వచ్చేది వాళ్ళే అనమాట. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు ఇదే మెయిన్. లోపలికి వెళ్తే దుబారి ఎలిఫెంట్ క్యాంప్ అంటే ఏంటంటే ఏనుగులు అన్నీ ఉంటాయి, చూడొచ్చు. వాళ్ళు అందరూ ఫీడింగ్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. మెయిన్గా నాకు ఇప్పుడు చూసిన అన్ని ప్లేసుల్లో ఇదొకటే బాగున్న ప్లేస్ అనుకుంటా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ ఇది కావేరీ వాటర్. కానీ మనం ముందు వీడియో పెట్టాను కదా, ఎవరైనా చూడకుండా డిస్క్రిప్షన్ లింక్లో పెడతా చూడండి. ఆ వీడియో కావేరీ నది ఎక్కడి నుంచి వస్తుందని పెట్టాను కదా, అది ఒకసారి చూడండి మీకు కావాలంటే. ఇదే చూడండి ఏనుగులు. ఏమంటే ఎవరు అలౌ చేయరు టచ్ చేయడానికి, అది వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు పోదాం. ఏనుగులు స్నానం చేపిస్తుంటారు, అడిగి చూద్దాం. ఇక్కడే ఏనుగులు స్నానం చేపిస్తుంటారు చూడండి. ఇది ఏనుగుల స్నానం. ఇది మెయిన్గా ఏంటంటే ముందు మనకు కూడా అమౌంట్ ఇస్తా అంటే జస్ట్ ఊరికే అట్లాగా పోయి వాటర్ వేసి స్నానం చేయడానికి అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు అలౌ చేయట్లేదంట. ఎందుకంటే కొద్దిగా 1 week 20 days బ్యాక్ ఒకరిని ఏదో చేశారని ఈ ఏనుగులే చంపేశాయంట. దానివల్ల ఎవరిని అలౌ చేయట్లేదు, వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దానివల్ల ముందు అయితే ముందు కూడా అలౌ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం కూడా స్నానం చేయించవచ్చు. ఇది చూడు, ఇది స్నానం చేయించుకొని మళ్ళీ దాని ప్లేస్కు తీసుకెళ్తున్నారు. ఎక్కడనేది నీకు రాని ముందర చూపిస్తా. ఇది చూడండి ఎంతగా కొడుతున్నాడు పాపం. ముందుగా తీసుకొని అక్కడ గడ్డి అంతా దానికి పెడతా ఉంటారు. రాండి చూపిస్తా. ఇది కొద్దిగా పార్కు ఏంటంటే పిల్లలు కానీ వచ్చినాక కొద్దిగా టైం పాస్ చేసుకునేదానికి కానీ కొద్దిగా స్పేస్ కానీ బాగా పెట్టారు. ఇదే ఇక్కడే ముందర అవే ఉన్నాయి కదా, అక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. కొన్ని ఏనుగులు ఈ పక్క రైట్ సైడ్ అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను కూడా ట్రై చేస్తాను అన్నీ తిరిగి. నాకు కొద్దిగా అన్నీ 99% రాదు. అన్నీ నేర్చుకొని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంతెంత పెద్దగా ఏనుగులు ఉన్నాయి. మామూలుగా మైసూర్లో ఒకటి జరుగుతుంది. మైసూర్ ప్యాలెస్ దగ్గర మొత్తం ఏనుగులన్నీ అప్పుడైతే బాగా చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, కానీ ఏంటంటే మొత్తం అన్నీ అక్కడైతే డెకరేషన్ అన్నీ చేసింటారు. దీనికైతే ఏం డెకరేషన్ ఉండదు కాబట్టి న్యాచురల్గా చూడొచ్చు. చూడండి, మీరు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇలా. ఓకే, ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మంచి వీడియోస్ మళ్ళీ కలుసుకున్నాం. ఓకే, బాయ్, సీ యూ.